డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులోకి ఏసీబీ ఎంట్రీ ఇవ్వనుంది. పోలీస్ అధికారుల అక్రమ ఆస్తులపై ఏసీబీ దృష్టి సారించింది. ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. ఈ కేసులో ప్రణీత్ రావుతో పాటు 2 అధికారులను అరెస్ట్ చేశారు. మరో 3 పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా రాజకీయ నాయకులు, వ్యాపారులు, హవాలా, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఆ డబ్బుతో విల్లాలు కొనుగోలు, ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే ఆయా అధికారుల ఇళ్లలో ఏసీబీ తనిఖీలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రణీత్ రావు కస్టడీలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎస్ఐబీ మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేయడంతో న్యాయస్థానం వారిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ 3 ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే 2 ఏఎస్పీలను కస్టడీకి ఇవ్వాలంటూ ఇప్పటికే పంచాగుట్ట పోలీసులు కోర్టును ఆశ్రయించారు. మావోయిస్టులు, టెర్రరిస్టులు దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భావించే వారి ఫోన్ నెంబర్లను అధికారికంగా దేశంతో పాటు ఆయా రాష్ట్రాల ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటాయి. దీనిని ఆసరాగా చేసుకుని ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు పనిచేశారని విచారణలో తేలింది. ఎస్ఐబీలో ఎప్పటి నుంచి ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారు, నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న సాఫ్ట్వేర్లేమిటి అనే అంశాలపై ప్రణీత్ రావును ప్రత్యేక బృందం ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
భుజంగరావు తిరుపతన్నలు ప్రణీత్రావుపై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో పాటు వ్యాపారులు అక్రమ దందాలు చేసేవారి నెంబర్లను ట్యాప్ చేసి అక్రమ సంపాదనకు కూడా తెరలేపినట్లు విచారణలో బయటపడింది. అక్రమ సంపాదనతో కొన్ని ఆస్తులు బినామీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించినట్లు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. చాదర్ఘట్ వద్ద మూసీలో పడేసిన హార్డ్ డిస్కులు, శకలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎస్ఐబిలో పనిచేసే కొందరు అధికారులు ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతున్నట్లు తమకు సమాచారం ఉందని, అలా చేయడం నేరమంటూ వారించడంతో తమను ఇతర విభాగాలకు బదిలీ చేశారంటూ కొందరు అధికారులు చర్చించుకుంటున్నారు. అలాంటి వారిని కూడా ప్రస్తుతం దర్యాప్తు అధికారులు ఆరా తీసి ఈ కేసులో సాక్షులుగా చేర్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎస్ఐబి టెక్నికల్ కన్సల్టెంట్ గా పనిచేసిన రవి అనే వ్యక్తి ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ డివైస్ సాఫ్ట్వేర్లు తెప్పించారని విచారణలో బయటకు వచ్చింది. ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి విపక్షాలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే తప్పనిసరిగా ఆయా సెల్ ఫోన్ ప్రొవైడర్ల అనుమతి తప్పనిసరి. కానీ నిబంధనలు ఉల్లంఘించి సాఫ్ట్వేర్లతో ఫోన్లను హ్యాక్ చేయడం చట్ట పరిధిని దాటి చేయడమేనని కొందరు అధికారులు అంటున్నారు. ఈ కేసులో టెక్నికల్ కన్సల్టెంట్ను పోలీసులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఇతడిచ్చే సమాచారంతో ఫోన్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్పై మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అసలు ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన సాఫ్ట్వేర్ ఏంటి అనే సమాచారాన్ని పోలీసులు తెలుసుకోనున్నారు.